Music please. గుసగుసలాడే పదనిసలేమో తొలివల ప్రేమ బహుశా తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా ఇదా జరుగుతోంది అది ఆనందంలో మరి తెలియని అలజడి 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 గుసగుసలాడే పదనిసలేమో తొలివల ప్రేమ బహుశా తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా భువన్ సార్ చూపు వెరైటీగా ఉంది. ఆయన చూపు బాలేదా లేక నా మనసు సరిగ్గా లేదా? చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. కేక్ కట్ చేద్దామా? రండి రండి రండి. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే అమ్మా. అమ్మమ్మమ్మమ్మ ఫస్ట్ నీకే తినిపించాలి. ఆంటీ ఆంటీ ఇది మీ బర్త్డేకి నేను ఇచ్చే స్పెషల్ గిఫ్ట్. వావ్ వావ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు నా దగ్గర లేని డిజైన్ సెలెక్ట్ చేసుకున్నావా? వెరీ నైస్, నాకు చాలా నచ్చింది. మీకోసం నేనే కష్టపడి వెతికి సెలెక్ట్ చేసి కొని తీసుకొచ్చాను ఆంటీ. ఇప్పుడే వేసుకుంటారా? ష్యూర్, హెల్ప్ చే. ఎస్ మ్యామ్. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నాకు బాగా నచ్చింది. మల్లిక, అది నీకు నెక్లెస్, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే గూగుల్. చెల్లెమ్మా, మినిస్టర్ గారు ఇచ్చేసి వస్తాను. రా, నీ బొకే కాసేపట్లో చెత్తబుట్టలోకి వెళ్తుంది. నిన్ను కూడా యూజ్ చేసుకుని చెత్తబుట్టలోకి విసిరేస్తాను. మల్లికా సామ్రాజ్యాన్ని నువ్వు కదిలించలేవు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. టీచర్, మీ శుభాకాంక్షల్ని మీరే అందరికి స్పెషల్ గా చెప్పండి. ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా మనతో ఎప్పుడూ ఉండేది మనం చదువుకున్న విద్య మాత్రమే. చదువు అనేది ఎప్పటికీ తరగని ఆస్తి. మిగతా ఆస్తులన్నీ నిజమైన ఆస్తులు కాదు అని తెలుసుకొని దానికి తగినట్టు జీవించే వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
వేదా నువ్వెళ్ళు. వెళ్తాను. ఏ భువన్, ఒకసారి నాతోరా, ఏంటిది? కొంచెం మాట్లాడాలి. ఏమైంది? రా. హ్యాపీ బర్త్డే టు యూ మేడం. భువన్ యామిని మధ్యలోకి రావటం ఇంతటితో మానే. యు మస్ట్ నో యువర్ లిమిట్. నా లిమిట్, నా అర్హత ఏంటో నాకు తెలుసు మేడం. ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ దాట్. నేను ఒక మామూలు ఆడపిల్లని. మీరు భయపెట్టేటట్టు నేను ప్రవర్తించను. థ్యాంక్ యూ. వేదా, నువ్వు ఆవిడకిచ్చిన గిఫ్ట్ చిన్నదే అయి ఉండొచ్చు, కానీ నువ్వు చూపించిన యాటిట్యూడ్ నాకు నచ్చింది. అర్హతని మించి ఆశపడడం తప్పే కాదనను, కానీ మన అర్హతను మనమే డిసైడ్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు డిసైడ్ చేయకూడదు. కరెక్ట్? ఎలా పిన్ని? నా మాటలు నా పక్కనే ఉండి విన్నట్టు చెప్తున్నారు. నాకు బుక్ రీడింగ్ మాత్రమే కాదు, లిప్ రీడింగ్ కూడా తెలుసు. సార్, అప్రూవ్ చేయడానికి డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఓ, మీరు ఇక్కడ సంతకం చేశారంటే సార్, ఇప్పుడు టైం బాగుంది, మీరు సంతకం చేసేయండి సార్. మీరు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టిన చోటు, మెడికల్ కాలేజీ కట్టబోతున్న చోటు నీటి మట్టం ఉన్న ప్రాంతం అని తెలిసింది. అది బిల్డింగ్ కట్టడం కుదరని చోటు. అక్కడ ఇన్స్టిట్యూట్ కట్టడమే తప్పు. దీని గురించి నేనే ప్రెస్ మీట్లో చాలాసార్లు మాట్లాడాను. అందుకే దీని గురించి ఆలోచించాల్సి వస్తుంది. అందుకే కదా సార్ క్రిందటిసారి ఎలక్షన్స్ లో మీకు పెద్ద మొత్తం ఇచ్చి గెలిపించాను. దాని గురించి మర్చిపోయారా? అరే అవును కదా, చేసిన సహాయం మర్చిపోకూడదు. 200 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయబోతున్నారు కదా అని ముందుగా హెచ్చరిస్తున్నాను. మీకోసమే నేను రిస్క్ తీసుకుని సంతకం చేస్తున్నాను. ఏమయ్యా? సార్, ఆ గ్రీన్ కలర్ పెన్ ఉంది చూడు, అది ఇవ్వయ్యా. ఇదిగోండి సార్. భువన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకురాలు మల్లికాదేవి. మేడం, మీ పేరుకు ముందు మనం ఏదైనా ఒక పట్టం పెట్టొచ్చు కదా? పెడితే నేనెందుకు వద్దంటాను సార్. ఇదిగో చూడు, సార్. గుర్తు చేయవయ్యా. వచ్చే నెల డాక్టర్ పట్టం ఇచ్చేవాళ్ళ లిస్ట్ లో అవును సార్. మేడం పేరు కూడా చేర్చేయి. ఏంటి, చదువుల తల్లి మల్లికాదేవి అని మనమే ఒక పట్టా ఇచ్చేద్దాం. ఓకే సార్. అదే కదా కావాలి. అయితే సంతకం చేసేయచ్చు అంటారా? అందుకోసం వెయిటింగ్ సార్. సంతకం చేశారంటే ఆ తర్వాత పార్టీ అది ఇది చాలా ఉన్నాయి అన్నమాట. అదే కదా ముఖ్యం. ఏమయ్యా, ఎవరయ్యా అది? అన్నోన్ నెంబర్ నుండి వీడియో వచ్చింది. ఒక మినిస్టర్ తలుచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు, కుదరదని చెప్తున్నారు. చట్ట ప్రకారం మీ ప్లేస్ లో అంత పెద్ద బిల్డింగ్ కట్టడం కుదరదు. హెల్త్ మినిస్టర్ గైడ్ లైన్ ప్రకారం చూస్తే మెడికల్ కాలేజ్ కట్టడానికి మీ దగ్గరున్న ల్యాండ్ ఏరియా చాలా చిన్నది. ఇందులో 2 కోట్లున్నాయి. కావాలంటే ఇంకా ఇస్తాను. సార్, మీరు ఫోన్ తర్వాత చూసుకోవచ్చు సార్. మంచి టైం దాటిపోతుంది. త్వరగా సంతకం చేయండి సార్. ఇలా చూడండి మేడం, అక్రమంగా నేను ఏది చేయలేను.
చూడండి మేడం, మీ ప్లేసు మెడికల్ కాలేజీ కట్టడానికి సరైన చోటు కాదు. నేను సంతకం చేయలేను. సార్ చెప్పేది ఒకసారి వినండి. నన్ను ఒక్క వదిలేయి నిమిషం. తల్లి, నన్ను సార్, నీకు వదిలేయండి. నేను ఆ చెప్పేది ఫైల్ వినండి, వదిలేసి సార్. రావయ్యా సార్, నువ్వు. ఒక్కసారి. చేసిన నిర్వాకం చాలు. అయ్యో సార్, రావయ్యా. నా మాట వినండి సార్, త్వరగా రా. ప్లీజ్ సార్. సార్ అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఉన్నటువంటి సంతకం చేయకుండా వెళ్ళిపోయారేంటి? ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చింది, చూశారు. అవునమ్మా. ఎవరి పని అయి ఉంటుంది? ఏంటిది? ఛ! ఇలా రా. ఏంటి మేడం? నాకు తెలుసు నువ్వేదో ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చావు. అందుకే నిన్ను అప్పుడే వెళ్ళిపోమని చెప్పాను. ఎవరు చెయ్యి పట్టుకొని లాగినా మాట్లాడకుండా వెళ్ళిపోతావా? లేదు మేడం, నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సరే, భువన్ నీ చెయ్యి పట్టుకొని లాక్కొచ్చాడు, నువ్వెందుకు ఏమీ మాట్లాడకుండా వెనకే వచ్చావు? ఉన్నట్టుండి భువన్ సరే వచ్చి నన్ను యామిని అనుకుని నా చేయి పట్టుకుని లాక్కెళ్తూ ఉన్నారు. నేనేం మాట్లాడలేకపోయాను. ఇలా చూడు, నీకు నువ్వుగా ఏదేదో ఊహించుకొని ప్లాన్లు వేయొద్దు. ఏంటమ్మా మీరు? ఎవరిని అమ్మ అంటున్నావు? సంబంధాలు కలుపుతున్నావా? ఇవాళే నన్ను అమ్మ అన్నావు, రేపు మళ్ళీ కానీ అత్తయ్య అంటావా? అదే కదా నీ ప్లాన్? అయ్యో, ఇలా అమాయకంగా మొహం పెట్టుకొని చక్కగా అలంకరించుకొని భువన్కి లైన్ ఇద్దాం అనుకుంటున్నావు కదా? ఛ! నేను మీ మీద ఎంతో మర్యాద పెట్టుకున్నాను, కానీ మీరు ఇంత నీచంగా మాట్లాడతారని ఊహించలేదు. మిమ్మల్ని అమ్మ అన్నందుకు సిగ్గుగా ఉంది. ఏంటే ఊరుకుంటుంటే నోరు ఎక్కువ గోలేస్తోంది? పని చేసేదాన్ని. ఎందుకు నా కూతురు మీద చెయ్యెత్తుతున్నారు? ఏంటి టీచర్, ఏమీ తెలియనట్టు నన్ను అడుగుతున్నారు? మీ అమ్మాయికి ఇంట్లోనే క్లాస్ తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చారా? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అయ్యయ్యో, మీకేమీ తెలియదు కదా? ఆ రోజు లిఫ్ట్, ఈ రోజు స్టేజ్ అని ప్లాన్ వేసి నేర్పిస్తున్నారా? మాటల్లో కాస్త జాగ్రత్తగా రానివ్వండి. మీ కోపం వస్తే ఏమైనా మాట్లాడతారా? అసలు నా కూతురు గురించి మీకేం తెలుసు? ఇలా చూడండి, కాలు జారినా మాట జారినా వెనక్కి తీసుకోలేమంటారు. మిమ్మల్ని నా కూతురు మర్యాదగా అమ్మ అని పిలుస్తుందే, తనమే చేయి చేసుకుంటున్నారా మీరు? అమ్మ అనే మాటకి అర్థం తెలుసా అసలు మీకు? ఎలా తెలుస్తుంది? నేను మర్చిపోయాను, మీరు లండన్ రిటర్న్ కదా. నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను. మీ అమ్మాయి రాత్రంతా అనుకోకుండా ఎక్కడో లిఫ్ట్లో ఇరుక్కుపోయింది అనుకోండి, మీరు ఇలాగే అనుమానిస్తారా? చెప్పండి, మీది అప్పర్ హ్యాండ్, మాది లోవర్ హ్యాండా? అది డబ్బులో. జీవితంలో మేము ఎప్పుడూ ఒక అడుగు పైనే ఉంటాం, అది మర్చిపోకండి. నాన్న, ఇక్కడేం చేస్తున్నారు? పిన్ని వద్దు, పిన్ని ఇక్కడ గొడవ వద్దు. ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్, మనం వెళ్ళిపోదాం. పిన్ని రండి రండి, పిన్ని వెళ్ళిపోదాం. వేద, అమ్మా ఏంటమ్మా ఇది? ఎందుకు అనవసరంగా వేదాన్ని తిడుతున్నావు? తను ఇన్నోసెంట్ అమ్మా, తను ఏ తప్పు చేయలేదు. తన మీద నాకు నమ్మకం ఉందమ్మా. టీచర్, మా అమ్మ చేసిన తప్పుకి నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నాను. అమ్మా, వీళ్ళు మనకి గెస్ట్ మస్ట్ బి హానర్డ్. సంతోషంగా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు మనసులో బాధతో వెళ్ళిపోకూడదు. సే సారీ టు వేద.
టీచర్, మా అమ్మ చేసిన తప్పుకి నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నాను. అమ్మా, వీళ్ళు మనకి గెస్ట్ మస్ట్ బి హానర్డ్. సంతోషంగా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు మనసులో బాధతో వెళ్ళిపోకూడదు. సే సారీ టు వేద. అదేమీ అక్కర్లేదు, ఆవిడ్ని కంపెల్ చేయకండి. నో, అమ్మ సారీ చెప్పి తీరాల్సిందే. అమ్మా, సారీ చెప్తావా లేదా? సారీ. సారీ. రండి, తిని వెళ్తురు గాని. వద్దమ్మా, అది కాదు, పర్వాలేదు. భోజనం. పర్వాలేదు, వద్దు. మేం బయలుదేరుతాం. రమ్మా, వస్తాం. ఏయ్! వేదా, వేదా, ఏంటిలా ఏడుస్తూ వెళ్ళిపోయింది? ఏమైంది వేదాకి? ఏం అర్థం కావట్లేదు. యముని, వేద ఏడుస్తూ వెళ్తుంది, ఏమైంది? ఇప్పుడు టైం 1:30 అయింది. పర్వాలేదులే, ఫోన్ చేస్తాం. అయ్యో, భువన్ సరా? భువన్ సార్ ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నారు? సార్ చెప్పండి. సారీ వేద, నిద్రపోతున్నావా? నేను డిస్టర్బ్ చేశానా? నేను నీతో కొంచెం మాట్లాడాలి. సార్, ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. నేను మాట్లాడితే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాం సార్, ప్లీజ్. ఏ వేద ప్లీజ్, నేను ఇప్పుడు నీతో మాట్లాడకపోతే నాకు తల పగిలిపోతుంది. ఒక 5 minutes నా కోసం ప్లీజ్. ఓకే సార్, లైన్లో ఉండండి. ఓకే. చెప్పండి సార్, ఏం మాట్లాడాలి? వేద, వెరీ సారీ.
నా వల్ల నీకు ఆఫీస్లో చెడ్డ పేరు, ఇక్కడ గౌరీ ఆంటీ దగ్గర చెడ్డ పేరు. ఫంక్షన్లో గౌరీ ఆంటీ నీతో హార్ష్గా బిహేవ్ చేశారంట కదా, అందుకే నువ్వు నాతో చెప్పకుండా వెళ్ళిపోయావా? వేద, సారీ వేద, అన్నిటికీ కలిపి సారీ. పర్వాలేదు సార్, మీరు దేని గురించి ఫీల్ అవ్వకుండా పడుకోండి. నేను ఇక ఫోన్ పెట్టేనా? వేద 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 వేద, ప్లీజ్ 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 కాల్ కట్ చేయొద్దు. నేను నీకు ఒక విషయాన్ని క్లియర్ చేయాల్సిందే. ఇలా చూడు, యామిని నాకు కజిన్ అనే ఒక విషయం తప్ప తన మీద నాకు ఎటువంటి థాట్స్ లేవు. అసలు నాకు ఇష్టమా కాదా అని కూడా అడగకుండా ఈ మ్యారేజ్ని ఫిక్స్ చేశారు. ఏది నా కంట్రోల్లో లేదు. నా లైఫ్ గురించి తలుచుకుంటే నాకే భయంగా ఉంది. ఐ మీన్, నా లైఫ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్లా మారిపోయింది. సార్, మీ పర్సనల్ మ్యాటర్స్ అన్నీ నాకెందుకు చెప్తున్నారు? వేదా, నువ్వు నాకు సెక్రటరీ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. అందుకే నేను నా పర్సనల్ విషయాలన్నీ నీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి సార్? వేదా, నాకు సడన్గా ఒక ఆశ పుట్టింది, ఎందుకో తెలీదు. నువ్వు బాగా పాడతావని నాకు తెలుసు. సో ఇప్పుడు నా కోసం ఒక పాట ఏదైనా పాడతావా? పాట? సార్, నేను సింగర్ని కాదు, మీ సెక్రటరీని. లేదు వేదా, నా మైండ్ బాగా డిస్టర్బ్డ్గా ఉంది, అందుకే అడుగుతున్నాను. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు, నేను పాడితే డిస్టర్బ్ అవుతుంది సార్, ప్లీజ్. అయితే ఒక పని చేయి, ఇవాళ నైట్ మొత్తం మాట్లాడుతూనే ఉండు, సరేనా? నా సమస్యలన్నీ మర్చిపోయి నేను కూడా హ్యాపీగా ఉంటాను. ఓకే, మాట్లాడు. అయ్యో, మాట్లాడితే తెల్లవారే వరకు మాట్లాడుతూనే ఉంటారు, దానికి బదులు పాట పాడటమే మంచిది. సార్, నేను పాటే పాడతాను. అందుకే నేను ముందే చెప్పాను, పాడు, నేను వింటాను. చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో అందించానా హృదయం మా హృదయముకే. చూసా 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 ఒక హృదయాన్ని